నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, అమరావతిలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సభలో జై పవన్ కళ్యాణ్, జై సీఎం అంటూ కొంతమంది నినాదాలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. నిజమేనా? ఏం జరిగింది? నిజమే జరుగుతుంది, చూసాం కదా, చూసిందే కదా. నిజం కాకుండా ఏముంటుంది? అసలు ఫస్ట్ అమరావతికి వెళ్ళడానికి సీఎం గారికి బాగా గర్స్ కావాలి. ఎందుకంటే అమరావతి రాజధాని కాదు, నాకు 3 రాజధానులు కావాలి అని 3గా డివైడ్ చేసినటువంటి సీఎం అప్పటి నుంచి ఇంతవరకు వెళ్ళలేదు. ఎప్పుడో సచివాలయం కోసం వెళ్తే వెళ్ళాలి తప్ప మిగతా సందర్భాల్లో వెళ్ళిన ఎక్కడ దాఖలాలు లేవు. ఇక్కడ అమరావతి ప్రజలు ఒక 3-4 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 1000 రోజుల తర్వాత ఆయన్ని చూసేసరికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. ఎందుకంటే ఎండనక, వాననక, చలనక, రాత్రనక అక్కడ ఉంటే వాళ్ళని ఏమన్నారు, మీకేంటి మెడలో బంగారం ఎలా వచ్చింది, జరిగి చీరలు ఎలాగ వచ్చాయి అన్నారు. తర్వాత అమరావతిలో ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరు మామూలుగా వాళ్ళు ఇళ్లల్లో ఉంటే వాళ్ళు ఏదో వ్యభిచారం చేస్తున్నట్టుగా కేసులు పెట్టారు. వాళ్ళు ఇళ్లల్లో దూరి గంజాయి ఇక్కడ పెట్టేసి గంజాయి వ్యాపారం, అమరావతిలో ఉన్న వాళ్ళకి గంజాయి వ్యాపారం ఎలా వస్తుంది, గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు కేసులు పెట్టారు. కష్టాలు పెట్టేశారన్నమాట. అలాగే వెళ్ళి చూసేమన్నారంటే ఇక్కడ ఏముందయ్యా బాబు, అమరావతి కాదు భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు, ఇదంతా ఒక శ్మశానం అన్నారు. అలాంటి ఇన్ని రకాలుగా అమరావతి ప్రజల్ని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతిలో మీటింగ్ పెట్టడం అంటే గుండె ధైర్యం కావాలి కదా. ఏమని వాగ్దానాలు చేస్తారు వాళ్ళు? చేస్తే మాత్రం ఏ వాగ్దానాలు మిగిలి ఉన్నాయని నమ్ముతారు? హైకోర్టు 2 సార్లు 3 సార్లు ముట్టికాయలు వేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏవి పట్టించుకోకుండా తన పనేదో తను చేసుకొని వెళ్ళిపోతూ అమరావతి బ్రతుకుందో చచ్చిపోయిందో తెలియకుండా అసలు అమరావతిని ఖాతరు చేయకుండా తాడేపల్లి ప్యాలెస్ దాటి 3.5 సంవత్సరాల పాటు రాలేదు. ఇప్పుడేమో విశాఖపట్నంలో కాపురం ఉంటామని చెప్పారు. అంతకుముందు అమరావతి కోసం తాడేపల్లిలో కాపురం ఉంటామని చెప్పారు. ఆ మాట నిజమైందా? ఆ మాట పొల్లిపోయింది కనుక ఇప్పుడు విశాఖపట్నంలో కాపురం ఉండడం కూడా ఏదో అవకాశం కోసం ఆ మాట వాడడం తప్ప ఆయన చెప్పిన మాట చేయడం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందువల్ల జనంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నో డౌట్ పవన్ కళ్యాణ్ అన్నమాట. అది ప్రజలకు ఎలాగుందంటే పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుండు అనేటువంటి నిర్ధారణకు వచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే బాగుంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించారన్నమాట. ఇన్ని కారణాల చేత అక్కడ మీటింగ్ పెట్టినంత మాత్రంలో జనం గుండెల్లోంచి పోదు కదా. మీరందరూ పేటీఎం బ్యాచ్ అన్నారు. మరి పేటీఎం బ్యాచ్ అయితే మామూలుగా వాళ్ళు పేమెంట్ తీసుకుని వెళ్ళిపోవాలి కదా. ఇన్ని 1000 రోజులు ఎందుకున్నారు? 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారంటే పేటీఎం బ్యాచ్ అంటే ఎవరు పే చేస్తున్నారు? ఏ ఆధారాలతో మీరు పేటీఎం బ్యాచ్ అన్నారు? తప్పు కదండి మీరు అన్న మాటలు. ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ అట్లాంటి అనొచ్చా? ఇంకోడు అంటాడు, మీ మెల్లో మంగళసూత్రాలు ఉన్నాయి, మీ మెల్లో బంగారం ఉంది, రైతులైతే బంగారం ఎలాగొస్తుంది మీకు అన్నాడు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావయ్యా. ఈరోజు బజార్లో చిన్న గోంగూర బతల కూర అమ్ముకుంటున్న వాళ్ళకు కూడా మెల్లో ఓ పుస్తల తాడు ఉంటుంది. అయినంత మాత్రంలో వాళ్ళు అమ్ముకోకూడదా? వ్యాపారం చేయకూడదా? ఇట్లాంటి దారుణమైన మాటలు మాట్లాడి అన్ని అబద్ధాలు మాట్లాడి అక్కడేమో అమరావతిలో చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ ఇన్సైడ్ ట్రేడింగ్ పెట్టారని చెప్పి ఇంతకాలం 4 సంవత్సరాలు కూడా కింద మీద అంతా చూసినప్పుడు కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదో జరగలేదు కదా.
అక్కడ పోలవరంలో మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన పర్సంటేజ్ 72% పూర్తయింది. ఇప్పుడు 5 సంవత్సరాల్లో కూడా 72% మారలేదు కదా. అసలు ఏ ముఖం పెట్టుకొని మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాడు? రాజకీయ నాయకులకు కూడా కొంత క్రెడిబిలిటీ ఉండాలి. ఆ క్రెడిబిలిటీ పూర్తిగా పోయిన తర్వాత ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిపోయి వాళ్ళ మనసులో ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది. అదే బయటకు వచ్చింది. పవన్ సీఎం అనేటువంటి ఈ నినాదం బయటికి రావడానికి కారణం అది. ముఖ్యంగా ఏపీలో ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు అంటూ ఆ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సభలోనే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సీఎం లేకపోతే జై పవన్ కళ్యాణ్ అంటే ఊరుకుంటారా? మరి ఊరుకుంటారంటే బాబు అంటే జనం వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఏం చేస్తారు? ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నట్టయితే పోలీసులు చెప్తారు. పోలీసులు చెప్పినట్టయితే 2 దెబ్బలు పడతాయి జనరల్గా. అక్కడ అలాగే కదా. అక్కడ మన ఈ చంద్రబాబు తాలూకు సభలో ఎవరో జగన్ సీఎం అంటే వాడిని ఉతికేశారు కదా. ఇలాంటివి కొంచెం జరుగుతుంటాయి. మరి ఊరుకుంటారంటే ఊరుకోరు. వాళ్ళు అసలు వాళ్ళ పార్టీలో వీళ్ళు సీఎం అన్నాం. ఎందుకంటే వీళ్ళు సీఎం అనడం కరెక్ట్, కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సీఎం అనడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు అన్నమాట. ఏదేమైనప్పుడు కూడా సభలో ఉన్న తర్వాత ఆ మాటలు మాట్లాడడం తగదు. ఈసారి ఖచ్చితంగా అన్ని సీట్లు మేమే గెలుచుకుంటాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ఈ నినాదాలు ఎలా అర్థం చేసుకుంటారంటారు? ఇవన్నీ గొప్పలేనా, నిజమా? లేదు, నినాదాలను వాళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దీన్ని మూల్యం చెల్లించుకోవాలి. ప్రజాగ్రహాన్ని ఎవరు కాదనలేరమ్మా. ప్రజా తీర్పు చాలా విలువైంది. వాళ్ళు అమాయకుల్లా కనిపిస్తారు, కానీ వాళ్ళు ఏం చేశారంటే రాజన్న పరిపాలన అందిస్తాడు, రాజన్న కంటే ఒక మెట్టు ఎక్కి మంచి పరిపాలన అందిస్తాడనేటువంటి ఒక ఆశతో వేశారు. కానీ ఓట్లు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగినందుకు ఆయన మీద నమ్మకంతో ఓట్లు వేయలేదు. ఇప్పుడు ఎవరు అడిగినా సరే చదువు వచ్చిన వాళ్ళు కానీ చదువు రాని వాళ్ళు కానీ ఎవరు సమర్థుడు అంటే డెఫినెట్గా కళ్ళు మూసుకొని చెప్తారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు, చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలిస్తారనే విషయం చెప్తారు. అది దీని నిజాయితీ గల నాయకుడు ఎవరంటే మన పవన్ కళ్యాణ్. రిపీట్, నిజాయితీ గల నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఆయన సంపాదించిన నెత్తిరోడు సంపాదించిన కష్టాజితాన్ని కూడా ప్రజలు పెట్టేస్తున్నాడు కనుక ఆయన ఉంటే బాగుంటుందని అందరూ అంటారు అన్నమాట. జనం తాలూకు తీర్పు ఇది. ఖచ్చితంగా ఎన్నికల్లో తమ ప్రజా తీర్పును చెబుతారు అనుకుంటున్నారా? డెఫినెట్గా ప్రజా తీర్పుని ఎవరైనా మన్నించి తీరాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.